నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఒక్కటి మానుకుంటే సరిపోదు, దాంతోపాటు ఏం కలపాలి? ఇతరులను బాధించుటయు, బాధ పెట్టకూడదు. ఉపవాస దినమున అంటే మాస్టర్ గారు ఉపవాస దినమున ఒక్కరోజు బాధ పెట్టకుండా ఉపవాసం అయిపోయిన వెంటనే ఫోన్ చేసి తిట్టచ్చా? ఒక పాస్టర్ చెప్పాడు, నాకు ఒక సమస్య ఉందండి, నీకు చెప్పండి ఏం సమస్య ఉందంటే, అయ్యా నా భార్య భలే ఉపవాసాలు ఉంటుందయ్యా. చాలా మంచిది కదండి, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసే భార్య ఉంటే చాలా ఆశీర్వాదకరం కదా. అయ్యా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటుంది, ఉపవాసం ఉండి ఆమెనన్న తర్వాత ఏమండి నా మీద పడి నన్ను బరికి కొడుతుందయ్యా అన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన అంట, ఆమెనన్న తర్వాత భర్త మీద పడి కొట్టడం అంట. వీళ్ళ గురించి రాశాడు ఇక్కడ. అంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? 12 గంటలు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి మనుషుల మీద పడి కొట్టడము, మనుషులను తిట్టడము, ఇటువంటి ఉపవాసాలకు బాడీలో ఒక రవ్వ కొవ్వు కరుగుతుందేమో కానీ దేవుని నుంచి మాత్రం ఏమండి, దేవుని నుంచి ఏది పొందుకోలేరు. అలానే దానికంటే దేవుడు ఇచ్చిన దాన్ని దేని కూడా స్వాధీనం చేసుకోలేరు.